హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నేను లేసేసరికి అమ్మ పనులన్నీ అయితే కంప్లీట్ జేసేసింది. ఇంట్లో బయట అంతా ఊడ్చేసి, తడిబట్ట పెట్టేసి, గిన్నెలు గూడా కడిగేసింది. స్టవ్ అంతా గూడా క్లీన్ జేసేసింది. ఎప్పుడు 4:00కి లెగుస్తుంది. మేము చిన్నప్పటి నుంచే ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. చూడండి. పెళ్లి కాకముందు మనం ఎంత మహారాణుల్లాగా పెరిగామో మళ్ళా పుట్టింటికి వస్తేనే తెలుస్తుంది కదా ఆ హ్యాపీ మూమెంట్స్ అనేవి. మళ్ళీ సేమ్ అలానే మహారాణుల్లాగా మనం లేట్ లేసినా సరే అమ్మ వాళ్ళే మనకి అన్నీ చేసి పెట్టేస్తూ ఉంటారు. తెల్లారేసరికి అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. బట్టలు ఉతకటంతో కూడా ఇంకా పూజకి పువ్వులైతే తెంపుతూ ఉంది. పెద్దది మందార చెట్టు ఉండేది ఇక్కడ. అన్ని మొక్కలు ట్రిమ్మింగ్ అయితే చేశారు. మళ్ళీ మంచిగా వచ్చేసిద్ది మందార చెట్టు. మనకి కావాల్సినన్ని బోలెడన్ని పూలొస్తాయి. ఇంతకుముందు వీడియోలో ఎప్పుడన్నా చూసినట్లయితే చాలా మందార పూలు ఉండేవి చెట్టుకి. ఇప్పుడు సమ్మర్‌లో మల్లెపూలు బాగా వస్తాయి గదా! ఎవ్రీడే ఈవినింగ్ అయితే మల్లె మొగ్గలు, కనకాంబరాలు, సన్నజాజులయితే తెంపుతాము. మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దగున్నాయి. చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి గదా! అంత బాగా వస్తది మొగ్గ. బాగా పూస్తాయి. నేను పూలమాల అయితే రెడీ చేసేసాను. చిన్నప్పుడు చాలా పూలు కట్టేదాన్ని. బాగా వచ్చాయి చెట్లకి. 20, 30 మాలలైనా కట్టేవాళ్ళం. పూజలకి చక్కగా సరిపోయేవి. తమలపాకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆకులు. ప్రతి ఇంట్లో తమలపాకుల చెట్టు అయితే ఉండాలంట. హాయ్! నేను కూడా రెడీ అయిపోయి పూజ దగ్గరికి వచ్చేసాను. చూద్దామా అమ్మ ఏం చేస్తుంది.
డైలీ నార్మల్గా పూజ అయితే చేస్తుంది. ఈరోజు అక్షయ తృతీయ కదా, పొంగల్ చేస్తుంది. పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఎక్కడ లేని సుఖం దొరుకుతుంది కదా. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన తల్లిదండ్రులకు మాత్రం చిన్నవాళ్ళమే. అక్కడ చేసుకుని మళ్ళీ ఇక్కడేం చేస్తారులా అని అంతా వాళ్ళే చేసేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ నా మార్నింగ్ రొటీన్ కూడా ఇలానే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేయాలి. బండి వస్తుంది. ఈవినింగ్ మార్నింగ్ ఆవులు అయితే మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి. అరటి పళ్ళు పెడుతూ ఉంటాము. ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, ఇక టిఫిన్ అయితే చేద్దామని కూర్చున్నాము. ఏం చేసాము చూడండి, ఇడ్లీ, టమాటో చట్నీ, పల్లీ చట్నీ, పొంగలి. ఎర్లీ మార్నింగ్ డైలీ లెగిస్తే ఎటువంటి హడావిడి లేకుండా తెల్లారేసరికి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాము. ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయిపోతుంది. మనసుకి ఎంతో సంతోషంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది పొద్దున్నే లేవటం వల్ల. లేట్ లెగిస్తే అన్నీ లేట్గానే అవుతాయి అని మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు కదా. నాకు కూడా ఎర్లీ మార్నింగ్ లేవటమే అలవాటు. అన్ని పనులు తెల్లారేసరికి కంప్లీట్ చేసేస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి. ఏమంటారు? అమ్మ కాసేపు మనవాళ్ళ గురించి ముచ్చట్లు చెప్తూ ఉంటే అలా సరదాగా సాగిపోయింది. ఇదండి మార్నింగ్ రొటీన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.